భారతదేశంలో మొట్టమొదటి మానవుడు కాశ్మీర్లోని శివాలిక్ కొండ ప్రాంత భాగమైన ముల్షాయిబాగ్ ప్రాంతంలో జన్మించాడు. ఆదిమానవుని మొదటి రూపం మొత్తం కోతిరూపంలో ఉండి అప్పుడప్పుడే మానవుని లక్షణాలు రావడం ప్రారంభమైంది. ప్రాచీన ఆదిమానవుడు జీవించిన కాలాన్ని 3 యుగాలుగా విభజించారు. ప్రాచీన శిలాయుగం. ఈ యుగం మానవుడు నీగ్రిటో జాతికి చెందినవాడు. ఈ యుగంలో ముఖ్య వృత్తి ఆహార సేకరణ, వేట. ప్రాచీన శిలాయుగ పనిముట్లు, గులకరాతి పనిముట్లు. మధ్య శిలాయుగం. ఈ యుగం మానవుడు హేమాటిక్ జాతికి చెందినవాడు. ముఖ్య వృత్తి వేట. కుక్కని పెంపుడు జంతువుగా చేసుకున్నాడు. నిప్పును కనుగొనడం యుగంలోనే జరిగింది. నవీన శిలాయుగం. ఈ యుగపు మానవుడు ప్రోటో ఆస్ట్రలాయిడ్ జాతికి చెందినవాడు. ఈ కాలంలో ఆహార ఉత్పత్తి, కుమ్మరి చక్రము, స్థిర నివాసం ప్రారంభమైనాయి.